ఇక చెప్పాలంటే ఆయన విశేషాలు 24 గంటలు చెప్పినా తెల్లారది. ఆయన పదవే చక్కగా లేదు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే చక్కగా లేదు. మళ్ళా రేపు గెలవబోయేది రాబోయేది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా 30 ఏళ్ళైనా ఆ ప్రభుత్వం ఇస్తుంది. ఆ బీజేపీ కూడా రాదు. ఆ బీజేపీ కూడా వండి పెట్టిన తిండికి వచ్చి మాట్లాడతారు. వంట అయిందా తింటామా అనే దానికి వస్తారు, కానీ ప్రజల గురించి పట్టించుకున్న బీజేపీ పార్టీ అయితే కాదు. ఆ పార్టీ కూడా చచ్చిపోయినాడని చూడనీకి వస్తాడు ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ. అక్కడ సిటీలో అంతా చచ్చినాక ఇప్పుడు బతుకున్నారు, మేము కూడా ఆదుకుంటున్నామని అంటున్నారు. అవి కూడా మేము ఫోన్లో చూస్తున్నాం. ప్రతి గ్రామాన టీవీలు ఫోన్లు అయినాయి కనుక ఆ అండ్లో చూసే నాకు తెలిసినంత కాడికి మాట్లాడుతున్నా. ఇక తప్పో ఒప్పో, నా తప్పు ఉంటే క్షమించో, మర్యాద ఇచ్చో, ఈ అడిగినాయి చేస్తే నువ్వు ఒక దేవునివే మళ్ళా. ఎందుకంటే నువ్వు రాజు సీటు మీద కూర్చున్నావు. ఎంత తప్పుగా తిట్టినా నువ్వు ఇంకా 4 ఏళ్ళు చేయి నాయన. ఈ పనులన్నీ మంచిగా చేసి 4 ఏళ్ళు మంచి పరిపాలన చేసి పూలదండ వేయించుకో, చెప్పుల దండ లేపించుకోక అని చెప్తుంది. ఇక చెప్పాలంటే ఆయన విశేషాలు 24 గంటలు చెప్పినా తెల్లారది. ఆయన పదవే చక్కగా లేదు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే చక్కగా లేదు. మళ్ళా రేపు గెలవబోయేది రాబోయేది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా 30 ఏళ్ళైనా ఆ ప్రభుత్వం ఇస్తుంది. ఆ బీజేపీ కూడా రాదు. ఆ బీజేపీ కూడా వండి పెట్టిన తిండికి వచ్చి మాట్లాడతారు. వంట అయిందా తింటామా అనే దానికి వస్తారు, కానీ ప్రజల గురించి పట్టించుకున్న బీజేపీ పార్టీ అయితే కాదు. ఆ పార్టీ కూడా చచ్చిపోయినాడని చూడనీకి వస్తాడు ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ. అక్కడ సిటీలో అంతా చచ్చినాక ఇప్పుడు బతుకున్నారు, మేము కూడా ఆదుకుంటున్నామని అంటున్నారు. అవి కూడా మేము ఫోన్లో చూస్తున్నాం. ప్రతి గ్రామాన టీవీలు ఫోన్లు అయినాయి కనుక ఆ అండ్లో చూసే నాకు తెలిసినంత కాడికి మాట్లాడుతున్నా. ఇక తప్పో ఒప్పో, నా తప్పు ఉంటే క్షమించో, మర్యాద ఇచ్చో, ఈ అడిగినాయి చేస్తే నువ్వు ఒక దేవునివే మళ్ళా. ఎందుకంటే నువ్వు రాజు సీటు మీద కూర్చున్నావు. ఎంత తప్పుగా తిట్టినా నువ్వు ఇంకా 4 ఏళ్ళు చేయి నాయన. ఈ పనులన్నీ మంచిగా చేసి 4 ఏళ్ళు మంచి పరిపాలన చేసి పూలదండ వేయించుకో, చెప్పుల దండ లేపించుకోక అని చెప్తుంది.